అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టే ముందు ఖచ్చితంగా ఈ 4 శుభ సంకేతాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయండి. కాబట్టి వాటిని మీరు జాగ్రత్తగా తెలుసుకున్నారు అంటే మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం, ఆశీర్వాదం అయితే కల్పిస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ప్రతి ఒక్కరూ కూడా అదృష్టం కోరుకుంటారు. అయితే అదృష్టం అనేది కొందరికి మాత్రమే దక్కుతుంది. అసలు ఈ ప్రపంచంలో దుష్ట శక్తులు ఉన్నట్లే దైవ శక్తులు కూడా ఉంటాయి. మనలో చాలామంది ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేదని బాధపడతారు. అయితే పొరపాటున కూడా ఎప్పుడు అలా అస్సలు అనుకోకండి. ఎందుకంటే ఏదో ఒక సమయంలో మీరు చేసే పూజలకి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఇక ఆ దేవుని ఆశీర్వాదం మన ఇంటిపై ఉంటే మన జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించవచ్చు. మరి మనకి అదృష్టం పట్టబోయే ముందు ఆ పరమేశ్వరుడు ముందుగానే మనకి కొన్ని సంకేతాలు అందజేస్తాడు అని మన పండితులు కూడా చెబుతున్నారు. లక్ష్మీదేవి ఇంట్లోకి రాబోయే ముందు కూడా కొన్ని సంకేతాలు చూపిస్తుంది. అలానే ఆ సంకేతాలు కనుక మనం గుర్తిస్తే ఖచ్చితంగా మీకు అతి త్వరలోనే అఖండ రాజయోగం పట్టబోతుందని అర్థం చేసుకోవాలి. మరి లక్ష్మీదేవి ఎవరి ఇంటికి వచ్చినా చెప్పే వస్తుందని, కాకపోతే అది మనం గుర్తించాలని పండితులు చెబుతున్నారు. ఇక మీ ఇంటికి మంచి రోజులు వచ్చే ముందు ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారట. కాబట్టి నిత్యం దీపారాధన చేసే ఇళ్లలో మాత్రమే దేవతలు నివసిస్తారు. ఇక దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు. కాబట్టి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం వల్ల మీకు మంచి రోజులు రావాలంటే ఖచ్చితంగా ఆ పరమశివుణ్ణి ఆరాధించండి. ఇక ఆ పరమేశ్వరుని మీరు ఆరాధిస్తే చాలు, దేవతలందరికీ కూడా పూజ చేసినంత పుణ్యం ఉంటుంది. ఇక శివుడు అభిషేక ప్రియుడు. కాబట్టి ప్రతిరోజు ఇంట్లో పూజలు చేయకపోయినా పర్వాలేదు, కానీ ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి ఒక చెంబుడు నీటితో ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసి బిల్వపత్రాన్ని సమర్పిస్తే చాలు, కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మీరు ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుస్తాడు. ఒక్కోసారి మన ఇంట్లో అనుకోకుండా పాలు పొంగిపోతూ ఉంటాయి. మీ ఇంట్లో ఇలా పాలు పొంగితే మాత్రం ఎంతో అదృష్టంగా భావించాలి. దీని అర్థం ఏంటి అంటే త్వరలోనే మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం. ఇక ఎల్లప్పుడూ కూడా పాలు పొంగిపోవడం, పాలు మాడిపోవడం తరచూ జరిగితే మీ ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్లే. అలానే మనలో కొంతమందికి ఉదయం బ్రహ్మముహూర్తంలో సడన్గా ఎవరో లేపినట్లు మెలకు వస్తుంది. ఇక ఉదయం 3 గంటల తరువాత నుండి 5 గంటల 30 నిమిషాల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ఎవరికైనా సరే ఈ సమయంలో ఉన్నట్టుండి ఎవరో లేపినట్లుగా మెలకువ వస్తే చాలా అదృష్టవంతులు. మీరు జీవితంలో ఎప్పుడైనా సరే బాగా సెటిల్ అవుతారని దీని అర్థం. ఇక ఇంట్లో మీరు దీపారాధన చేసేటప్పుడు దీపం అనేది నార్మల్గా కాకుండా ప్రకాశవంతంగా వెలిగితే మీ ఇంటిపై ఖచ్చితంగా దేవతల పూర్తి ఆశీర్వాదం, అనుగ్రహం ఉన్నట్లే. అలానే మీ పూజ గదిలో కానీ వంటగదిలో కానీ బల్లులు ఎక్కువగా కనిపిస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని అర్థం. అలానే మీరు ఉదయం నిద్ర లేవగానే మీ ఇంటి పరిసరాల్లో ఉడత కనిపిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం. అలానే ప్రతిరోజు మీ ఇంటి ముందుకు కాకి వచ్చి అరిస్తే మీ ఇంటిపై దేవత అనుగ్రహం ఉంటుంది. దేవతలు మీ ఇంట్లో తిరుగుతున్నారని, దేవతలు సంచరిస్తూ ఉంటారని సంకేతం. అలానే మనలో కొంతమందికి రాత్రి సమయంలో గజ్జల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అలాంటి శబ్దాలు ఎవరికైనా వినిపిస్తే భయపడిపోతూ ఉంటారు కదా. కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది చాలా శుభసూచకం. ఇక గజ్జల మోతను వింటే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని శుభ సంకేతం. అలానే ఇంట్లో నల్లచీమలు ఉంటే అది చాలా శుభ సంకేతంగా పరిగణించాలి. ఇంట్లోకి నల్లచీమలు వస్తున్నాయంటే త్వరలోనే మీ ఇంటికి డబ్బు రాబోతుందని శుభ సంకేతం. అలానే మీ ఇంటి సంపద బాగా పెరగాలి అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాల్సిందే కదా. మరి లక్ష్మీదేవిని సంతోష పెట్టాలంటే ప్రతి శుక్రవారం రోజున ఆడవాళ్ళు ఇంట్లో పూజ చేసుకోవాలి. అలానే ప్రతి శుక్రవారం నాడు ఖచ్చితంగా మర్చిపోకుండా గడపలకు పసుపు రాసి ఇంటి ముందు అందంగా ముగ్గు వేసుకోవాలి. ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ప్రతి శుక్రవారం రోజున ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేస్తే లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఒక కొబ్బరికాయను కొట్టండి. ఇక ఆ పరిహారాన్ని వరుసగా 3 శుక్రవారాలు చేస్తే చాలు, మీ ఇంటికి ఊహించని ఐశ్వర్యం ఉంటుంది. అలానే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో పూజ చేయండి. ఖచ్చితంగా అప్పులన్నీ తీరిపోతాయి. ఇక అలానే మనలో కొంతమందికి ఎన్నో కోరికలు ఉంటాయి. ఇక మీ మనసులో ఉన్న కోరికలన్నీ త్వరగా నెరవేరాలంటే
మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా 2 ఎండు ఖర్జూరాలను పెట్టి మీ మనసులో ఉన్న కోరికలను దేవునికి చెప్పుకుంటే ఖచ్చితంగా మనసులో కోరికలన్నీ తీరుతాయి. అలానే పసుపు అంటేనే దేవతల స్వరూపం. పసుపు దైవ శక్తులను ఆకర్షిస్తుంది. ఇక ప్రతి వారంలో ఒక్కసారి నీళ్లంతా పసుపు నీళ్లను చల్లుకోండి. ఇంట్లో పసుపు నీళ్లను చిలకరిస్తే ఖచ్చితంగా దేవతలు మీ ఇంట్లో సంచరిస్తూ ఉంటారు. ఇక అలానే మన కుటుంబంలో ఎవరికైనా దిష్టి తగిలితే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కదా. ఇక తరచూ తలనొప్పి రావడం, ఒంట్లో నలతగా ఉండటం ఇవన్నీ అనిపిస్తాయి. కాబట్టి మీ మీద ఎలాంటి నరదిష్టి పడకుండా ఉండాలి అంటే ప్రతి శుక్రవారం రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కాస్త కల్లుప్పును వేసుకొని స్నానం చేస్తే మీపై ఉన్న చెడు శక్తి మొత్తం తొలగిపోతుంది. అలానే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఏది ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా ఒక రాగి చెంబుని మాత్రం పెట్టుకోవాల్సిందే. ఇలా రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో ఈశాన్య దిక్కున పెట్టుకోవాలి. ఎందుకంటే నీటి కలశంలో దేవతలు నివసిస్తారు. కాబట్టి మీ పూజ గదిలో కనుక రాగి చెంబును పెట్టుకుంటే మీరు చేసే పూజలు నేరుగా ఆ దేవతల పాదాల వద్దకు వెళ్తాయి. కాబట్టి మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఇక అలానే ప్రతిరోజు కూడా మీ ఇంట్లో ధూపం వేసుకోవాలి. ధూపం నుండి వచ్చే పొగ ఇంట్లో ఉండే దుష్ట శక్తులన్నిటినీ తరిమికొట్టి దైవ శక్తుల్ని ఆకర్షిస్తుంది. ఇక ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా బ్రాహ్మణులు ఎదురు వస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారనే సంకేతం. అలానే ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు కుక్క కనిపిస్తే ధనలాభం పొందే అవకాశాలు ఎన్నో ఉంటాయి. ఇక అలానే మనలో చాలామంది వ్యక్తులు తమకు అదృష్టమే ఉండదని అనుక్షణం బాధపడుతూ ఉంటారు. అయితే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి వెంటనే మిమ్మల్ని అదృష్టం వరించాలి అంటే రోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా కల్లుప్పుని చూడండి. కల్లుప్పు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి ప్రతిరోజు ఉదయం కల్లుప్పుని చూస్తే మీ జాతకంలో అదృష్టం అనేది పెరగడంతో పాటు మీ ఇంటికి ఐశ్వర్యం కూడా లభిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇవన్నీ మీకు లభిస్తాయి. కాబట్టి ఈ సంకేతాలను అందరూ గుర్తించి ఇంకా జీవితాన్ని మంచిగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. సో ఇక చూసారు కదండి, అది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.